ఇప్పుడు విదేశాల్లో కానీ మన దగ్గర కానీ సనాతన ధర్మము అలాగే ఇతర మతాలకి సంబంధించిన గొడవ జరుగుతున్న కామన్. ఇక్కడ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎవరి భాష వాళ్ళ గొప్పదే. అయితే తమిళనాడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు హిందీ నేర్చుకోరు, హిందీ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే హిందీ ఏంటి గొప్పతనం, అన్ని భాషలు సమానమే కదా. అది ఒక విధంగా అదొక వాస్తవమైన వాదన అది. ఎందుకంటే ఏ జాతీయ భాష కూడా భారతదేశ ప్రభుత్వం గుర్తింపబడలేదు. 18 ఎన్నో భాషలు ఉన్నాయి, అందులో హిందీ కూడా ఒకటి, మన తెలుగు ఒకటి, తమిళ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. కేవలం హిందీతోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి పేర్లు పెట్టడం ఏంటి? ఇంగ్లీషు లేకపోతే హిందీ. ఎవడో బ్రిటిష్ వాడు వదిలేసిన ఆ ఇంగ్లీష్ పెడతారు, తప్పితే హిందీ పెడతారు. ఈవెన్ ప్రతి రైల్వే స్టేషన్ వీటిలో కూడా హిందీలో ఇంగ్లీష్లో పేర్లు ఉంటాయి, ఆ ప్రాంతీయ భాష పేరు ఉంటుంది. హిందీ ఓకే, భారతదేశ భాష. మరి అది ఎందుకు ఏ మతపరమైన భాషాపరమైన ప్రాముఖ్యత లేని దేశం కదా. మరి రోజుకు ఒక హిందీ పదమని ఎందుకు రుద్దారు అంటే ఉత్తరాదిని దక్షిణాది వైపుకు ఈ రుద్దే ప్రయత్నం చేశారు. అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదు. దాన్ని ఈ తమిళియన్స్ దాన్ని ఏమంటారు, అది పాస్ అయిపోయిన సంబంధం లేదంటే తీసేశారు. అది ఓకే, వెళ్ళండి గుడ్. మన దగ్గర ఇంకా ఉంది, ఎందుకంటే ఇక్కడ మాకు నవాబులు పరిపాలించాడు. ఇంకా మరి నవాబే మంచోడు కాదు, రజాకాలు మంచోడు, వాడి భాష ఎందుకు మనకి? వాడిని పక్కతో ఇచ్చు కదా. లేదు మా నేటివిటీ ఇదే అంటారు కొంతమంది. ఓకే, అది వాళ్ళ ఇష్టం. సో ఇలాగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం. తమిళ వాడు ఎక్కడికైనా వెళ్తే నేనే తోపు అని అంటాడు, కానీ తెలుగు వాళ్ళు అల్లుకుపోతారు. అయితే తాజాగా వచ్చిన ఒక చిన్న ఇష్యూ ఏంటంటే తిరువన్నామలై. ఇలా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, అరుణాచలేశ్వరుడు కొలువైన పట్టణం అది. తిరువన్నామలై ఊరు పేరు. సో తిరు అన్నామలై. సో అక్కడ అరుణాచలేశ్వరం, అందరూ అరుణాచలం అనేస్తూ ఉంటాం. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఈ గిరి ప్రదక్షిణకు వెళ్ళడము ఇవన్నీ చేయడం. ఈ మధ్యన తెలుగు వాళ్ళ మీద కొన్ని దోపిడీలు కూడా జరిగాయి, కొంతమంది అరెస్ట్ చేశారు, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు స్థానికంగా మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ భూమి పెరగడం, అక్కడ ఇల్లు కట్టుకోవడం, అక్కడే స్వామి దర్శనం కోసం ఉండడం, అక్కడే కొన్ని హోటల్స్ ఇవన్నీ వెలుస్తూ రావడం. అంటే ఈవెన్ తమిళ్లో కూడా బార్డర్లో ఉండి తిరువన్నామలై కానీ, లేదంటే ఇంకో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఆ ఊరు కానీ, ఇవన్నీ చెన్నై కానీ మ్యాక్సిమం 70 to 80% తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ తెలుగు. మనకి చిత్తూరు జిల్లాలో ఉన్న తెలుగులాగే ఆ తెలుగు కూడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు తాజాగా వచ్చిన పరిస్థితి ఏంటంటే బోర్డుల్లో తెలుగు కూడా పెట్టాలని మన తెలుగు వాళ్ళు కొంతమంది సిఫారసు చేశారు. కొన్ని అక్కడ మరి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందో లేదంటే అక్కడ కార్యాలయాలు కూడా యాక్సెప్ట్ చేసాయో ఇంగ్లీషు తమిళ్తో పాటు తెలుగులో కూడా పెట్టారు. ఇప్పుడు స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఎందుకబ్బా తెలుగు, తమిళనాడు ఉంటున్నావు, నీకేం నువ్వు బిచ్చం మీద కొనుక్కి వస్తున్నావు, మేము అడుక్కోవాలా, ఆంధ్రాలోని ఒక జిల్లా, ఆంధ్రాలో ఉండి ఒక జిల్లా చేసేసారు ఈ జిల్లాని, ఈ తిరువన్నామలైని అని కొత్త నినాదం తీసుకొచ్చి యాజిటేషన్ తీసుకొచ్చున్నారు. అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ ఉద్దేశంతో ఒక నేము ఫేము తీసుకురావడానికి ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ని తీసుకొస్తున్నారు. అంటే తెలుగువాడు ఆధిపత్యం ఎక్కడ అయిపోతుందో, ఎందుకు మీ భాష అంత గొప్పతనము అది అయినప్పుడు ఎవరో వచ్చినంత మాత్రాన మీ భాష పోతుందని ఎందుకు భయం? ఒక భాష ఇప్పుడు ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా విజిట్ చేసే వాళ్ళ కోసం ఆయా భాషలో కూడా అక్కడ లిఖింపబడుతుంది. అది ఎక్కడి నుంచో ఉంది. మీరు సింహాచలం వెళ్ళండి. సింహాచలం అనేది విశాఖలో ఒక అంతర్భాగమై కలిసిపోయింది, విశాఖ మహానగరంలో. అదే సింహాచలంకి వెళ్తే చాలా చోట్ల ఇంగ్లీషు, తెలుగు, హిందీతో పాటు ఒరియాలో కూడా పేర్లు రాయి ఉంటాయి, ఒడిస్సాలో. ఎందుకు? సింహాద్రి అప్పన్న వరహాలక్ష్మి నృసింహస్వామికి అటు ఒడిస్సా నుంచి కూడా ఎక్కువ మంది జనం పోటెత్తుంటారు, వాళ్ళ నమ్మకం అది. సో అక్కడ వచ్చే వాళ్ళకి అర్థమయ్యే భాష కోసం ఒరియాలో కూడా అక్కడికక్కడ అంటే టాయిలెట్కి సంబంధించి కానీ, ప్రసాదాలు ఇక్కడ దొరుకుతాయని కానీ, దర్శనానికి ఈ విధంగా వెళ్ళాలని కానీ కూడా రాసి పెట్టుండే. తప్పేముంది, దాన్ని మనం అక్కడ హెసిటేషన్ తీసుకురావట్లేదు. అలాగే తిరువన్నామలైలో మన తెలుగు వాళ్ళ తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు సో ఇక్కడ తెలుగులో కూడా రాస్తే తప్పేంటి? బస్ స్టాండ్లో కొన్ని పేర్లు రాస్తే తప్పేంటి? అది ఇప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు. అలాగే అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఒకసారి చూస్తే ఏమంటాడంటే, పళని ఆల్మోస్ట్ ఆల్ కేరళ బార్డర్లో ఉంది, మరి అక్కడ పళనిలో సంబంధించి అయ్యప్ప స్వామి మలయాళంలో రాయమంటారా మీరేంటని.
మరి అదే మలయాళంలోకి వెళ్తే మీరు నమ్ముతారో లేదో చాలా చోట్ల తెలుగు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, మన వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారని. తమిళ బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. కేరళ వాళ్ళ హెజిటేషన్ తీసుకురాలేదే, ఎవరు మాట్లాడలేదే. మీకెందుకు ఆ నొప్పి? మీ భాష మీద మీకు పట్టు లేనప్పుడు, మీ భాష మీకు అంతరించిపోతున్న భయం ఉన్నప్పుడు ఇటువంటి వాదనలు వస్తాయి. లేదా మీరు రాజకీయ పరంగా మీకు ఒక నేము ఫేము వైరల్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇటువంటివి వస్తాయి. సో మొత్తానికి ఇది ఇప్పటికే మతాలు అనిపెట్టి గొడవలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు భాషలు కూడానా? ఇప్పుడు వాడు హిందువే, మనము హిందువే, మళ్ళీ ఇక్కడ ఈ భాషాపరమైన వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఇలా తీసుకురావాలి? అంతెందుకండి, తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్. నేను సింహాచలం వరకు వెళ్ళాను, కానీ తిరుపతి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. తిరుపతి అంటే తమిళనాడులో మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ రంగారావు గారు, శ్రీ ప్రసాదరావు గారు ఎలాగైతే మాట్లాడతామో, వాళ్ళు తిరు ప్రసాదరావు, తిరు రంగారావు, అంటే శ్రీ బదులు తిరు వాడతారు. తిరుపతి అంటే శ్రీపతి, అంటే అమ్మవారి పతి ఎవరు? శ్రీమన్నారాయణుడు. దాని అర్థం అది కాబట్టి వాళ్ళు ఎందుకో మా బాలాజీ ఇది అనుకొని వస్తూ ఉంటారు. మనకి తిరుపతిలో మీరు చూస్తే తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు తమిళ బోర్డులు కూడా ఎక్కువ కనిపిస్తాయి. మరి అక్కడ తమిళ్లో పెడితే తమిళ్లో ఎందుకు పెట్టారు? తీసిమని చెప్పగలరా? సో ఇదంతా కూడా ఒక రాజకీయ దుమారము, స్పెషల్ ఫేము. నెక్స్ట్ బహుశా ఈ మహానుభావుడు ఎవడైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో అక్కడ స్థానికంగా ఏదో టికెట్ కోసం ట్రై చేస్తున్నాడము, లేదంటే లోకల్ బాడీ మీటింగ్స్ వాటి కోసం, అందుకు ఈ లేనిపోని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అనేది అనిపిస్తుంది. దయచేసి సనాతన ధర్మం అంతా ఒకటిగా ఉండి భాషాపరమైన గొడవలు పెట్టుకోవద్దనేది మా ఏటీ పల్స్ ఒక ఉద్దేశం. చూద్దాం మరి ఇది కాస్త వైరల్ చేసి వాళ్ళకి గడ్డి పెట్టేలాగా చెప్పాలనేది ప్రధాన ఉద్దేశం. బట్ మన భాష వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం తిరుపతి, సింహాచలం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కాశీలో కూడా తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఎంత ఉందంటే, చాలా దగ్గర తెలుగు బోర్డులు కూడా చూసాం మనం. తెలుగు అన్నసత్రాలు ఉన్నాయి, అన్న సంతర్పణలు ఉన్నాయి కదా. మరి అక్కడేం అబ్జెక్షన్ లేదే, వీళ్ళకి ఎందుకు? సో ఇది వైరల్ చేసి వాటిని ఎగ్జాంపుల్గా చూపించి ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఏటీ పల్స్ యొక్క ఉద్దేశం.